హల్లెలూయా. రాజ్యములు అనేకములై ఉన్నవి, చక్రవర్తి ఒక్కడే. ఆ చక్రవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు, ఈరోజు మన సందేశం హెడ్డింగ్ ఏంటంటే రాజ్యము. రాజ్యములు అనేకములై ఉన్నవి, చక్రవర్తి ఒక్కడే. ఇద్దరుంటే మళ్ళా గొడవ వస్తుంది, ఒక్కడే. కనుక దావీదు మహారాజు, ఆయన రాజు అయినప్పటికీ కీర్తనలో చక్కటి మాట రాస్తాడు. ఆయన 145వ కీర్తనలో మనం చూస్తుంటే, దేవా యెహోవా నీ క్రియలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తుల రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. చప్పట్ల కొట్టండి గట్టిగా. యేసయ్య రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన రాజ్య పరిపాలన తరతరములు నిలుచునుగాక. ఆమేన్. ఆయన రాజ్యము కొన్ని సంవత్సరాలుండి కొన్ని సంవత్సరాలు తొలగిపోయేది కాదు. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రాజ్యము యొక్క పరిపాలన విధానాలు తరతరములు ఉంటాయి. ఆయనది ప్రేమ సామ్రాజ్యం. ఆమేన్. అనేక మందితో ప్రభులు వారు స్వతహాగా చెప్పారు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యము ప్రేమతో కూడినది. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం. మరి ఆ రాజ్యములో ఉన్న సైనికులు ఎవరు? ఆ రాజ్యంలో ఉన్న రథాధిపతులు ఎవరు? ఆ రాజ్య వారసులుగా ఎవరిని ఆయన చేసుకున్నాడు? ఎవరిని ఆయన నియమించుకున్నారు అనే సత్యాన్ని మనం బైబిల్లో చదువుతుంటే అనేక సంగతులు బైబిల్లో మనకు రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9-10 వాక్యాలు చదివితే, చదవండి. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వాక్యాలు. ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యేసయ్యా నువ్వు యోగ్యత కలిగిన వాడవు, నువ్వు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జాతి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవునికి మనుష్యులను తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన రక్తమును కార్చి కల్వరి శిలువలో ప్రతి జాతి వారిని ప్రతి వంశము వారిని ప్రతి భాషలు ఆయా భాషలు మాట్లాడు వారిని, భారతదేశములో ఇంచుమించుగా 15 భాషలు ఉన్నాయని మన భారతదేశపు కరెన్సీలో వ్రాయబడి ఉంటాయి. అందుకే బైబిల్లో 1000 సంవత్సరాల క్రితమే ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆమేన్ హల్లెలూయా, ప్రతి జాతిలో నుండి ప్రతి వంశములో నుండి రక్తమిచ్చుకొని ఆ దేవునికి నా తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశావు. ఆమేన్ హల్లెలూయా. ఆయన రాజ్య నివాసులుగా. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా కొన్ని వాక్యాలు చదవాలి మీరు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన మనలను, ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మనలను
అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన అదిగో తాను ప్రేమించిన తండ్రి అయిన దేవుడు ప్రియులారా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఎందుకు ప్రేమిస్తున్నాడు? తండ్రికి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రియమైన కుమారుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లిదండ్రులమైన మనము, మన పిల్లలు మనకు ప్రియమైన వారిగా ఉంటే, మన పిల్లలు మనకు ఇష్టమైన వారిగా ఉంటే, మన పిల్లలు మనం చెప్పింది చేస్తూ ఉంటే, మన పిల్లలు మనం తెలియపరుస్తున్న అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే, మన పిల్లలు అల్లరితో కూడా ఆటపాటలకు పోకుండా, ప్రకృతి సంబంధమైన అనుభవాల్లో కొట్టుకుపోకుండా, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో నడుస్తూ ఉంటే వాళ్ళు మనకు ప్రియమైన వారుగా ఉంటారు. ప్రాముఖ్యంగా యేసయ్యకు ప్రియమైన వారుగా ఉంటారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మనలందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేక తండ్రి అయిన దేవుడు అంధకార సంబంధమైన దురాత్మ అనుభవాల నుంచి విడుదల చేసి ఆయన తాను ప్రేమించిన కుమారునికి రాజ్య నివాసులుగా చేసెను. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరమి? ప్రభు యొక్క రాజ్య నివాసులం. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజ కృపాసాగర అనంత స్తోత్రార్హుడా, నీ దయగల తలంపులే రూపునిచ్చినది, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. హల్లెలూయా. అంధకార సంబంధమైన దురాత్మ అనుభవాల్లో కొనసాగుతూ కొట్టుకుపోతూ దరిద్రతను, శాపాన్ని, తూర్పుల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, కలవరాల మధ్యలో, ప్రియులారా ఒక పక్కన ఆర్థిక మాంద్యం, ఒక పక్కన రోగాలు, ఒక పక్కన శాపం వెంటాడుతూ ఉన్న ఆ రోజుల్లో ఆయన అన్నిటిలోంచి మనల్ని విడిపించి, అంధకార సంబంధమగు దురాత్మ సమూహాల్లోంచి మనల్ని విడిపించి, ఆ అనుభవాల్లోంచి, సాతాను బంధకాల్లోంచి విడిపించి ఆయన రక్తం చేత మనల్ని కడిగి, హల్లెలూయా, ప్రతి వంశములోనూ, ప్రతి జాతిలోనూ, ప్రతి ప్రజలోనూ, ఆయా భాషలు మాట్లాడువారులోనూ, కర్ణాటక వాళ్ళని, కేరళ వాళ్ళని, ఏమండి, ఇండియా వాళ్ళని, అమెరికా వాళ్ళని, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నవారిని, ఆమేన్, ప్రతి జాతి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఆయన తన స్వరక్తమిచ్చి కొన్నాడు. మన మనసొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. విలువ పెట్టి కొనబడ్డాం. ఒక విలువైన బ్రతుకు, ఒక విలువైన జీవితాన్ని మనకి ఇవ్వటమే కాకుండా ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆయన రాజ్య నివాసులుగా చేశాడు? మనం బైబిల్లో చదువుతుంటే ఏలయనగా
మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆమేన్. ఆయన భుజాల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. రాజ్యాన్ని పరిపాలించే దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. రాజ్యాన్ని ముందు కొనసాగించేవారు ఎవరు? ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తగా అధిపతి, షాలేము రాజు. ఇన్ని అనుభవాలు ఉండాలి రాజ్యం కావాలంటే. చెరుకు మొక్క తినేవాడికి ఇచ్చేస్తాడా రాజ్యం? పప్పు అన్నం తినేవాడికి ఇచ్చేస్తాడా? ఇన్ని ఆలోచనలు కలిగి ఉండాలి. రాజ్యం యొక్క భారాన్ని, బాధ్యతలను వహించేవాడు ఉండాలి చక్రవర్తి. అందుకే తూచి తూచి ఆశించి ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయన ఇస్తాడు. ఇచ్చుటకు శక్తి గలవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాజ్య భారము ఆయన భుజాల మీద ఉందని యెషయా గ్రంథంలో ఈ మాట చదువుతాం మనం. ఇంకా మనం బైబిల్లో చదువుతుంటే ఆయన ప్రియులారా దేవుని మార్గాల్లో కొనసాగుతున్న మన జీవితాల్లో ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని చేత నడిపించబడుతూ వచ్చేవారు. ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్న ఆ రోజుల్లో కన్నెళ్ల మధ్యలో కాపురాన్ని చేస్తూ, కలవరాల మధ్యలో కృంగిపోతూ, చాలని ఆహారము చేత మరి తృప్తిపరచబడలేక, నీళ్లు తాగి తృప్తిపరచబడలేక, ఆహారము తిని తృప్తిపరచబడలేక, అలాగే ఆకలి మాదుతో అలమటిస్తూ అల్లాడిపోతూ, దుఃఖము వేదన అలుముకుని నిట్టూర్పుల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, కొరడాల చేత కొట్టబడుతూ, మొత్తబడుతూ, హింసించబడుతున్న ఆ బాధల వలయాల్లో చిక్కుకున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు పరలోకమందున్న దేవాతి దేవుడు దిగి వచ్చి గొర్రెలు కాసుకుంటున్న మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో మూలుగుచ్చు, నిట్టూర్పులు విడుతూ, హింసపడుతూ, బాధపడుతూ ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తూ వచ్చాడు. విడిపించిన దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆదరించిన మహనీయుడవు, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుచున్నవాడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదులుచున్నవాడా, యేసయ్యా దయావిలాస నీవేనయ్యా, మెస్సయ్యా నీ తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న పరమ తండ్రి తన ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలో నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి విడిపించి నడిపిస్తూ వచ్చాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభమై ఉండి నడిపిస్తూ వచ్చాడు. సముద్రం అడ్డొస్తే పాయలుగా చేసి రహదారిగా కుడి ఎడమల వైపు సముద్రపు నీళ్లను గోడవలి నిలిపేశాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుల వారు 12 మంది శిష్యుల్లో తోమా గారు మన ఇండియాకు వచ్చారు. మొట్టమొదటిగా కేరళకు వచ్చారు. ఆయన కేరళ బ్రాహ్మిన్స్ ఉదయకాలంలో సూర్య నమస్కారం చేసుకోవటానికి అక్కడ ఏట్లో దిగి నమస్కారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నీళ్లు తీసి పైకి వేసి కింద పడుతున్నాయి. అప్పుడు తోమా గారు అంటారు, దేవుడు గొప్పవాడైతే మీరు తీసిన నీళ్లు పైకి వెళ్ళాలా? మీరు తీస్తారే నీళ్లు తీసిన చోట గుంత కనపడాలా? అది అద్భుతం. అంటే అది ఎట్లా సాధ్యం? నా దేవునికి సమస్తము సాధ్యం, నా యేసయ్యకు సమస్తము సాధ్యం.
ఎట్లా ఉంటుందో చూద్దామని వాళ్ళందరూ ఒడ్డెక్కేశారు గట్టు మీదకి. తోమా పాస్టర్ గారు ఎట్లో దిగాడు. అయ్యా, చాలా దినాలు వాడకు కేవు ఇచ్చి వాళ్ళ మీద నడకలో, ఆ రోజులు మోటార్ సైకిల్ ఎక్కడై, ఆ రోజుల్లో వాహనాలు ఎక్కడై, పడవ ప్రయాణం చేసేవారు, గుర్రాల మీద చేసేవారు, గాడిదల మీద చేసేవారు. ఇక అంతకుమించి వేరే ప్రయాణం లేదు. అందరికీ ఎక్కువ శాతం 2 కాళ్ళ బండి. యశరత్నం 2 కాళ్ళ బండి. మా తాతయ్య గారు చెప్తా ఉండేవారు, మా ఊరు నుంచి నర్సాపురం ఇంచుమించు 45 కిలోమీటర్స్, 45 కిలోమీటర్లు షార్ట్ మార్గంలో 45 కిలోమీటర్లు ఉదయం నడిచి వెళ్ళేవారంట, సాయంత్రం మళ్ళీ నడిచి వచ్చేసేవారంట ఇంటికి. 45 కిలోమీటర్లు. నా బ్రతుకులో కూడా 8 కిలోమీటర్లు ప్రార్థనకు నడిచి వెళ్ళి మళ్ళీ 8 కిలోమీటర్లు నడిచి వచ్చిన దినాలు ఉన్నాయి. 8 కిలోమీటర్స్ కూటాన్ని నడిచి వెళ్ళాం మా అమ్మగారు, నేను. మళ్ళీ పూట ముగించుకున్నాం, పాస్టర్ గారు వాక్యం విన్నాం, మళ్ళీ 10 గంటలకు బయలుదేరి 8 కిలోమీటర్లు నడిచి ఇంటికి వచ్చేసాం. ఇక సైకిల్ అంటే చెప్పక్కర్లేదండి. ఒకరోజు 75 కిలోమీటర్లు తొక్కాను నేను సైకిల్. ఆషామాసికి పరిచర్య అప్పగించలేదు నాకు. కష్టపడే వారికి ఆయన పరిచర్యను అప్పగించునుగాక. ఆమెన్. రాత్రి మగళ్ళు ఎట్లోకి వెళ్ళి ప్రయాసపడుతూ, ఎండనక వాననక వానక తడిసి, ఎండక ఎండి మంచుకు తడిసి గలియ సముద్రంలో చేపలు పడుతున్నా, ఏమండి, చేపలు పట్టే జాలరుల్ని దేవుడు తన శిష్యులుగా చేసుకున్నాడు యేసయ్య. కష్టపడేవారిని ఎన్నుకుంటాడో. పాత నిబంధన పరిచర్యలు కూడా చూస్తే చిన్నకారు కాదు, సన్నకారు కాదు, మంచి పెద్ద రైతు కుటుంబంలో పుట్టాడు ఎలీషా. 12 అరకలతో పొలమును దున్నుతా ఉన్నాడు. 12 అరకలు అంటే ఇంచుమించు 300 ఎకరాలు దున్నొచ్చు 12 అరకలు ఉంటే. అంత పెద్ద భూస్వామి ఎలీషా తండ్రి. ఆ 12 అరకలతో ఆఖరి అరక దున్నుతా ఉంటుంటే ఏలియా, ప్రియులారా, ఏలియా పాస్టర్ గారు వెళ్ళి ఎలీషా మీద దుప్పడ కప్పాడు. ఆమేన్. నీ అరకను విడిచిపెట్టి, నీ వ్యవసాయాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు, ఫాలో హిమ్ అన్నాడండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక చాలా ప్రయాణం చేసి వచ్చానయ్యా, అలిసిపోతా వచ్చాను, సొమ్మసిల్లిపోతా వచ్చాను. ఇదిగో వీళ్ళందరికీ నీ రక్షణ కనుపరచండి అయ్యా, నీ మహిమను తెలియపరచండి అయ్యా అని చిన్న ప్రార్థన చేసుకుని సెయింట్ థామస్ తోమా గారు ప్రార్థన చేసుకుని దోసులతో నీళ్లు తీస్తే ఆ తీయబడిన చోట ఆ సహోదరులంతా చూస్తూ వచ్చారు. గుంత పడింది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఇది పుక్కిడ పురాణం కాదు, కట్టు కథ కాదు, పిట్ట కథ కాదు. ఏమండి, సాక్షాత్తు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన తోమా గారి ద్వారా చేసిన అద్భుతం. భారతదేశంలో మొట్టమొదటిగా చేసిన అద్భుతం. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. గుంతపడింది. దోషులతో నీళ్లు తీసి, ప్రభువా ఈ జీవజలాలు, ఈ నీళ్లను నీ సన్నిధి చేర్చుకొని అలా విసిరి కొడితే అవి పరలోకానికి వెళ్ళిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే మనసు మార్చుకొని మారు మనసు పొంది ఆ బ్రాహ్మిన్స్ ఇంచుమించు చాలామంది ఆయన దగ్గర బాప్తిసం పొందినట్టుగా చరిత్ర చెప్తున్న సత్యం నిజమండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రియులారా, ఎర్ర సముద్రము సరిగ్గా 7 గంటలకు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాం మేము. ఈజిప్ట్కి జోర్డాన్కి మధ్యలో ఉంటుంది అది. ఆ ఎర్ర సముద్రం దాటితేనే ఇజ్రాయెల్ దేశం యువతల ఈజిప్టు. ఆ సముద్రం సరిగ్గా 7 గంటలకు మేము వెళ్ళాం. స్నానం చేయలేదు కానీ కాళ్ళు ముఖం కడుక్కున్నాం. ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉండదండి, దాని పేరు ఎర్ర సముద్రం. మృత సముద్రం అంటే సచిన అనుభవాలు ఉంటాయా, దాని పేరు అది. మధ్యధరా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం ఎన్ని ఉన్నాయి మన ప్రపంచంలో. మన ఏరియాలో ఉన్నది ఏంటి? బంగాళాఖాతం. దేవునికి బిడ్డలారా,
నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో ప్రభువులు వారు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. సముద్రాన్ని రహదారిగా మార్చి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆకలేస్తే సమృద్ధిగా భోజనం పెట్టి, దాహం వేస్తే బండను చీల్చి నడిపిస్తూ వచ్చాడు. నడిపిస్తూ వచ్చినప్పటికీ ప్రియులారా, ఆ లేఖన భాగాల్లో నిర్గమకాండంలో మనం చదువుతూ వస్తుంటే ఒక చక్కటి మాట రాస్తుంది. చదవండి. 19వ అధ్యాయం 5-6 వాక్యాలు. మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, కాగా మీరు ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నా మాటలు శ్రద్ధగా వినాలి. యేసయ్య మాటలు మనం ఎలా వినాలి? వింటే యేసయ్య మాటే వినాలి. ఏమండి? తింటే ఏమండి? గారెలు తినాలని వాళ్ళు అన్నారనుకోండి, కాదు, తింటే యేసయ్య వాక్యమే తినాలి. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యమును నేను ఆహారముగా భుజించిని అంటాడు ఇర్మియా. అది తేనె వలె అపూపు వలె మధురంగా ఉందంటాడు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని గుండెల్లో భద్రపరచుకోవాలి, హృదయం అనే మెత్తని పలక మీద రాసుకోవాలి. ప్రియారా, అక్కడ రాయబడి ఉంది, మీరు నా మాటలు శ్రద్ధగా వినాలి. ఆమేన్. శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకున్న ఎడల. నిర్గమకాండం 19వ అధ్యాయం. అందరూ తీయండి, బైబిల్ తీయండి, బైబిల్ తెరవండి, చూడండి, కాస్త చూడండి, వాక్యం చూడండి, తినండి, వినండి, భద్రపరచుకోండి. 19, 5, 6 వాక్యాలు చదువుతున్నారు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడుచుకునే ఎడల సమస్త దేశములలో కూడా మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. సమస్త భూమియు నాదే కదా. అదిగో మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. లోకములోని పాపములో మనల్ని విడిపించింది ఎందుకంటే ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చుకోవటానికి. రెండవదిగా మనం చూస్తుంటే ఆయన యాజక రూపమైన రాజ్యముగా మనల్ని ఆయన సొత్తైన పరిశుద్ధ జనముగా తీర్చిదిద్దటానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని యాజక రూపమైన రాజ్యంగా చేశాడు. అది క్రొత్త నిబంధనలో చూస్తుంటే మనం అందరము కూడా రాజులమైన యాజక సమూహముగా ఉన్నాం చెప్తున్నాడు ఆయన లేఖన భాగాలు. కనుక ఆయన సొత్తుగా, ఆయన బిడ్డలముగా, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనపడ్డాం. ఎందుకంటే అంధకార సంబంధమైన దురాత్మల సమూహాల నుంచి విడిపించి ఆయన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు. ఆయన రాజ్య విధాన పద్ధతులు, రాజు లేకుండా ఆయన నడిపించబడుతూ వచ్చారు ఇశ్రాయేలీయులు. తర్వాత ప్రియులారా, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేలు అందరూ ఒక రాజును కోరారు. దేవాతి దేవుడు రాజును నియమించమన్నాడు. సౌలుని రాజుగా నియమించాడు. తర్వాత సమూయేలు ఇజ్రాయేలు ప్రజలకి అక్కడ మనం చూస్తుంటే రాజ్య పాలన పద్ధతులను వినిపిస్తున్నాడు. మనం బైబిల్లో చదివితే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యంలో చదివితే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు రాజ్య పాలన పద్ధతులను జనులకు, ప్రజలకు, ఇశ్రాయేలుకు వినిపించి ఒక గ్రంథమందు ఆ పరిపాలనా పద్ధతులని రాసి యెహోవా సన్నిధిలో దానిని ఉంచారు. హల్లెలూయా. పాత నిబంధన ఇశ్రాయేలుకు రాజ్య పాలనా పద్ధతులు వ్రాయించి దేవుని మందిరంలో భద్రపరిచాడు సమూయేలు ప్రవక్త. ఇప్పుడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకు రాజ్య పాలనా పద్ధతులు ఏవి? ధర్మశాస్త్రం. హల్లెలూయా.
బైబిల్ గ్రంథములో ఈ రాజ్య నివాసులమైన మనకు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో, కుటుంబములో ఎలాగ వ్యవహరించాలో, బాధ్యతలు భారాలు ఎలా భరించుకోవాలో చక్కటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక వాక్యాలు మనం ధ్యానించుకుంటున్నట్లయితే అందులో మనకు అవసరమైన రాజ్య పాలన పద్ధతులను ఆయన బయలుపరుస్తాడు. ఆమేన్. మరొక విధంగా మనం ఆలోచించేస్తే రాజ్య పాలన పద్ధతుల ప్రకారంగానే మనం నడుచుకోవాలా. అంతకు మించి వేరొక నడక మనలో ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు. మన రాజ్యం వేరు, ఈ లోక రాజ్యాలు వేరు. అర్థమైందండి? కనుక మనం రాజ్య నివాసులుగా ఆయన రక్తం ఇచ్చి కొని ఆయా భాషలు, ఆయా జనము, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని, ఆయా భాషలు మాట్లాడేవారిని ఆయన జనములో నుండి, ఆయా ప్రజల్లో నుంచి ఆయన రక్తం ఇచ్చి కొని ఆయన రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు. కనుక మనము ఆయన ప్రజలమై ఉన్నాం. కనుక మనము ఈ రాజ్య పాలన పద్ధతుల్లోనే నడవాలి. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందో ఆ దిశగానే మనము ప్రయాణం చెయ్యాలి. అంతకు మించి వేరొక ప్రయాణం చేయకూడదు, వేరొక ఆలోచన పెట్టుకోకూడదు. సమాధులకి సున్నాలు కొట్టకూడదు. తెలియని వాళ్ళు కొడతారు. బతికొన్నగా అంత అన్నం పెట్టినోడు కాదు, చచ్చిపోయాక టైల్స్ వేస్తాడు సమాధికి దరిద్రుడు. బతికొన్నగా ముసలోడికి అంత అన్నం పెట్టినోడు కాదు. చచ్చిపోయాక మా నాన్న ఎట్లాడు బతికాడు, మా నాన్నకి 4 ఏటబోతులు కొయ్యాలా, మటన్ బిర్యానీ. బతుకున్నాక అంత అన్నం పెట్టినోడు కాదు వీడు. చచ్చిపోయాక నువ్వేం చేస్తాడు చూస్తాడా? చచ్చిపోయాక వాడు సమాధికి టైల్స్ వేస్తే ఆడు చూస్తాడా? మట్టిలో కలిసిపోతుందని బైబిల్ చెప్తుంది. మన్నైనది వెనకటి వల్లనే మన్నైపోద్ది. దేవుని ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఆయనలో కలిసిపోద్ది. ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోయి లీనమైపోద్ది. అర్థమైందండి? ఇది దేవుని ప్రజలమైన మనకు ఆయన బోధిస్తున్న సత్యాలు. మనం రాజ్య పాలన పద్ధతుల్లోనే నడవాలి. ఆ కొండకి ఈ కొండకి వెళ్ళకూడదు, సాగరమాతకు ముళకూడదు. ఓ పద్ధతి ఉంది. ఒక పవిత్రమైన మార్గాల్లో మనం నడవాలి. మనము ఆయన యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఆయన రక్తమిచ్చి కొన్నాడు. మన మనసొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారమని పొరపాటున మనం మర్చిపోకూడదని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. అందుకే హిజ్కియా గ్రంథకర్త అంటాడు, నువ్వు సకల రాజ్యాలకి దేవుడివై ఉన్నవయ్యా. హల్లెలూయా. అష్షూరు రాజు శత్రు సమూహంతో దండెత్తి వచ్చి హిజ్కియాకు ఒక ఉత్తరం పంపించి, ఆ ఉత్తరం చదివిన తర్వాత హిజ్కియా ఏమీ కంగారు పడిపోలేదు. నా దేవుడు రాజ్యాల్ని పరిపాలించే చక్రవర్తి, ఆమేన్ అని జ్ఞానం కలిగి హిజ్కియా ఆ ఉత్తరం తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో దేవుని మందిరములో వెప్పి పరచి ఓ ప్రార్థన చేస్తున్నాడు. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 15వ వచనం. 19:15 రాజుల మొదటి గ్రంథం చదువుదాం. 19:15 రాజుల మొదటి గ్రంథం. తీసిన వారు చదవండి. హల్లెలూయా. అప్పుడు యెహోవా ప్రవేశించి 19వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం అండి, రాజుల 2వ గ్రంథం 19:15 చదవండి. యెహోవా సన్నిధిని హిజ్కియా ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉత్తరం తీసుకుని చదివి ఏ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో విప్పిపరచి
దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ సత్యదేవుడా, నీవు లోకమందున సకల రాజ్యములకు, ఆమేన్, చప్పట్ల కొట్టండి గట్టిగా, నీవు లోకమందున్న సకల రాజ్యములను కలుగజేసినవాడు, మండలాల్ని కలుగజేసినవాడు, పంచాయతీల్ని కలుగజేసినవాడు, రాష్ట్రాల్ని కలుగజేసినవాడు, దేశాల్ని కలుగజేసినవాడు ఎవరండి? నా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ సత్యదేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు అనామకుడు కాదు. మన దేవుడు శత్రువులు చూసి పారిపోయేవాడు కాదు. మన కోసమే ప్రాణం పెట్టినవాడు మన దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. మన కోసమే రాణువారు పట్టి బంధించి, సంకెళ్ళ చేత బంధించి రాణువారి దగ్గరికి, రోమా ప్రభుత్వపు అధికారుల వద్దకు తీసుకు వెళ్ళాలని గెత్సేమనే తోటలోకి వచ్చినప్పుడు పారిపోయిన వాడు కాదు నా యేసు. ఇదిగో సైనికులారా, మీరు ఎవరిని వెతకుతున్నారు అంటే వాళ్ళంట నజరేయుడైన యేసుని. ఆ యేసును నేనే. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఆ యేసును నేనే అంటాడు శత్రువులు. ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకు కల్వారి సిలువలో ఆయన ప్రాణాన్ని పణముగా పెట్టుడు కొరకు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నారు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నారు, పంచ గాయములు పొందారు, పక్కలో బళ్ళెం పొడిపించుకున్నారు. ఆయన వీపంతా నాగల చాలువలే దున్నబడింది. చివరికి ఆయన దాహము కొంటే చేదు చిరకను అందించారు సైనికులు. ముగింపులు ఆయన అంటారు, తండ్రి, నీ చిత్తం నేను నెరవేర్చాను, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని ఆయన ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. మరలా 3వ దినాన్న నా యేసు తిరిగి లేచాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మగ్దాల అనే ఊరిలో ఉన్న మరియమ్మకి ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియా, నేను లేచానని చెప్పు. తాను సజీవునిగా 40 days 40 రోజులు ప్రత్యక్షపరచుకొని 40 రోజున ప్రియులారా మళ్ళా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళి నీకోసం నా కోసం కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. ఆమేన్. దినమంతయు లోబడనొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపుచున్నారు. ఎందుకు చాపుచున్నారు? ఎవరైతే ఆయన కౌగిట్లోకి వస్తారో, ఎవరైతే మనసు మార్చుకుని ముంచట బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనుభవాల్లో కొనసాగుతారో వాళ్ళందరినీ కూడా ఆయన రక్తం చేత కడిగి, ఆ రక్తం చేత కొనబడిన వారందరినీ కూడా ఆయన సొత్తుగా యాజక రూపకమైన రాజ్యముగా నియమించుకొని పరిశుద్ధ జనముగా చేసి ఆయన రాజ్య నివాసులుగా చెయ్యు నిమిత్తమై. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం అందరం కూడా ఆయన రాజ్య నివాసులమై ఉన్నామని లేఖనం చెప్తుంది. యేసు ప్రభులు వారు సంచరిస్తున్న రోజుల్లో ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చేస్తూ వచ్చేవారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, శిష్యులారా, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రముల గురించి కానీ మీ అవసరాల గురించి కానీ, ఇంతకాలం అద్దె ఇంట్లో ఉన్నాం, సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో, ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు, వాళ్ళకి వివాహాలు ఎప్పుడు అవుతాయో, వ్యవసాయంలో పంట వేసాం, పురుగు తినకుండా చేతికి వస్తుందా రాదా, అనేక అవసరాల కొరకై మీరు దిగులు పడుతున్నారు, వేదం పడుతున్నారు, చింత పడుతున్నారు. ఏం తిందాం, ఏం ధరించుకుందాం అని మీ వస్త్రముల గురించి కానీ మీ దేహము గురించి కానీ బాధపడకండి, చింతపడవద్దు. శిష్యులారా, నా బిడ్డలారా, అదిగో ఆకాశ పక్షులను చూడండి,
ఇదిగో అడవిలో పువ్వులు చూడండి ఎంత వికసిస్తున్నాయో, ఎంత అందంగా అండి. సొలొమోను రాజమందిర్లో ఉన్న వైభవాన్ని కూడా ఈ పువ్వులు ఎంత అందంగా ఉండవు, అంత అందంగా అడవిలో ఉన్నాయి పువ్వులు, ఎంత వికసిస్తున్నాయో చూడండి. పువ్వులు ఈ అడవిలో వృక్షాలకి పువ్వులకి పోస్తున్న ఈ చెట్లకి నీళ్ళేసిన వాడెవడు, ఎరువేసిన వాడెవడు, అజమాయిషీ చేసేవాడెవరు? ఆకాశ పక్షులను చూడండి, విత్తుతున్నాయా, కోస్తున్నాయా, పంటను సమకూర్చుకుంటున్నాయా చూడండి అంటూ ఇంకొక మాట వాడారు. నా బిడ్డలారా, మీరు వీటికంటే శ్రేష్ఠులు. చప్పట్ల కొట్టండి గట్టిగా. పక్షుల కంటే, పువ్వుల కంటే మీరు శ్రేష్ఠులు. వీటన్నిటి విషయమై నన్ను ఎరగని వారు చింతపడతారు. మీకేం కావాలనో నా పరలోకపు తండ్రికి తెలుసు. మీకేం కావాలనో ఏమండి, పరలోకపు తండ్రికి తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, మనం అడిగేది కూడా ఆయనకి ఇష్టమైంది అడగాల. ఆయనకి ఇష్టం కాంది అడిగామనుకో ఇవ్వడాయన. మండు వేసంలో వెళ్ళిపోతున్నాం, తారు మలమల పొంగుతుంది, చెప్పులు కూడా కాళ్ళు తోళ్ళు ఊడిపోతున్నాయి. అప్పుడు అవసరమైంది ఏంటి? కాస్త చల్లటి నీళ్ళు, గ్లాసు నీళ్ళు ఉంటే బాగుడు తాగుదు అనుకుంటాం. అప్పుడు చల్లటి నీళ్ళు అడిగితే నీకు ఆయన ఇస్తాడు. బండను చీల్చి అన్ని లక్షల మంది మరి ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధిగా సముద్రమంతా సమృద్ధిగా నీళ్ళిచ్చిన దేవుడు మండు వేసవిలో వెళ్ళిపోతున్నా నీకు ఒక గ్లాసు చల్లటి నీళ్ళు ఇవ్వలేడా? ఇస్తాడు. నువ్వు అడగవలసింది మంచినీళ్ళు. ఆ దప్పిక సమయంలో, ఆ సమయంలో అది అడగకుండా, ప్రభువా నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ ఒకటి పెట్టాయంటే ఇస్తాడా? పళ్ళు రాలిపోతాయి. ఇస్తాడండి, ఎవడైనా ఇష్టమే. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది? నువ్వు మెడటపడి ఆ గొంతు ఎండిపోయిన సందర్భంలో తిని సస్తావు. నువ్వు చచ్చిపోవటం ఆయనకి ఇష్టం కాదు. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. నశించిపోతున్న వారిని వెదకి రక్షించుట కొరకి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏ ఒక్కరు లోకములోను, పాపములోను, దరిద్రతలోను కొట్టుకుపోవటం ఆయనకి ఇష్టము కాదు. ఏ ఒక్కరు రుణాల బాధ చేత బాధపడదు ఆయనకి ఇష్టం కాదు. అయితే నీ అక్కర్లన్నీ తీర్చాలంటే, నీ అవసరాలన్నీ తీర్చబడాలంటే ఆయన అక్కడ చెప్తున్నాడు ఆ అధ్యాయులు మత్తయి సువార్తలో, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. ఆమేన్. నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెంబడించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేస్తారు. నీతిమంతుల గుడారం వర్ధిల్లుతుంది. నీతిమంతులు ఏమండి సింహాల వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు 7 మార్లు పడిపోయినా మళ్ళా తిరిగి లేస్తారు. హల్లెలూయా. ఒక్క ఎముకైనా ఇరిగిపోకుండా నా ప్రభు లేపుతాడు. ఎవరినంటే టీ తాగుతా సిగరెట్టు చట్నీగా నంచుకునే వాళ్ళ కాదు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉన్నారో వారినండి. మొత్తం నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. నా బిడ్డలారా, మీకు ఏమి కావాలో అవన్నీ నేను అనుగ్రహించుదును గాక. ఆమేన్. ఆయన రాజ్యాన్ని మనం వెంబడించామనుకోండి, అసలు ఇన్ని ఆశీర్వాదాల్లో మీకు తెలవక పొరబడుతున్నారు. ఈ తెలవకుండా సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. ఈ గుడ్డితనంలోనే క్రైస్తవ లోకం కొనసాగుతూ ఉంది. మీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. దేవుని కార్యాలు మీరు చూచుదురు గాక. ఆయన రక్తం చేత కడగబడిన మనల్ని ఆయన సొత్తుగా మార్చుకొని, పరిశుద్ధ జనముగా తీర్చుకొని ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తాడు. మొదట మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెలుగుతున్నట్లయితే ఏమి కావాలనో ఏమి కావాలనో అన్నిటినీ కూడా ఏ ఒక్కటి కొదువై ఉండకుండా సమృద్ధిగా ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. నువ్వు రాజ్యాన్ని, రాజ్యపు అనుభవాల్ని, రాజ్య పాలన పద్ధతుల్ని వెంబడించకుండా, అనుసరించకుండా దిగ్గు అంటే ఎక్కడ దిగుతుంది ఆశీర్వాదం?
నువ్వు రాజ్య పాలన పద్ధతుల మధ్యలో సాగాలి. అట్లా కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవాతి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ఏమి కావాలనో పరలోకపు తండ్రికి తెలుసు గనుక అన్నిటినీ అనుగ్రహించే దేవుడై ఉన్నారని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో మనం చదువుతూ వస్తుంటే, ప్రియులారా, మనం చూస్తూ వస్తుంటే ఆ విశ్వాసమును బట్టి వారు రాజ్యాలను జయించారు. విశ్వాసమును బట్టి రాజ్యములను జయించారు. చదవండి 11, 20, 33, 34 వాక్యాలు. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. వాగ్దానాన్ని పొందారు. సింహముల నోళ్లు మూపించారు. అగ్ని మంటలు చల్లార్చారు. ఖడ్గదారులు తప్పించుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. రంపముల చేత కోయబడ్డారు. విశ్వాసము ద్వారా రాజ్యాల్ని జయించారు. అంటే ఈ రాజ్యములో మనం పాలు పంపులు కలిగి ఉండాలంటే మనకేముండాలి? విశ్వాసం. విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్ముటమే విశ్వాసం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ఆ యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగములో మనం ఓపికతో పరిగెత్తుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తైన దేవాతి దేవుడు హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో ఎనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని కృపను పంచవు, నా యేసు రాజ కృపాసాగరా అనంత స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన రాజ్య పౌరులుగా మనం చేశాడు. ఎప్పుడు ఆయన పౌరులుగా మార్చబడతామంటే పరిశుద్ధ జనముగా మార్చబడాలి. విశ్వాసముతో కొనసాగాలి. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం సాగిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా హిజ్కియాకి జయమిచ్చిన దేవుడు మనం ఆరాధించుకుంటున్న యేసు ప్రభుల వారు. ఆమేన్. నువ్వు వెళ్ళిన చోటల్లా జయము జయము కలుగునుగాక. జయము నిన్ను స్వతంత్రించుకొనుగాక. జయమును నువ్వు స్వాధీనపరచుకుందువుగాక. అట్లాంటి కార్యములు నా ప్రభులు వారు చేస్తారని సత్యం ఈ లోకము ఈ లేఖన భాగాల్లో ఈ చక్కటి విషయాలు మనం చదువుతూ వస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయన రాజ్య నివాసులుగా మార్చబడాలి. మనల్ని ఆయన అంధకార సంబంధమగు దురాత్మల మధ్యలోంచి విడుదల చేసి నెమ్మది కలుగజేసి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదాన్ని కలుగజేసి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపిస్తానని లేఖనాలు చెప్తున్నాయి. ముగింపులో మనం బైబిల్లో చదువుతూ ఉంటుంటే చక్కటి మాటలు రాయబడ్డాయి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 34వ వచనం చదవండి. అప్పుడు రాజు ఎవరినండి? అప్పుడు రాజు చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వాతంత్రించుకోనండి. నేను ఆకలి కొంటిని, భోజనం పెట్టారు, దప్పికొన్నారు, దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను, చేర్చుకున్నారు, నాకు వస్త్రాలు ఇచ్చారు. ఇంకా పైన చూస్తుంటే
పైన సింహాసనాసీనుడైన దేవాతి దేవుడు ఆ రాజ్య నివాసులుగా చేయ నిమిత్తమై ఆయన యొద్దకు ప్రజలందరూ పోగు చేయబడ్డారు. ఆ ప్రజల్లోనూ ఏమండి ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా ఆయన మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచి కుడివైపును నిలిపి ఆ కుడివైపు ఉన్న వారితో చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, హల్లెలూయా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి, హల్లెలూయా. ఆ రాజ్యములో ప్రియులారా దానియేలు గ్రంథం 7:14 చూస్తుంటే చక్కటి విషయాలు ఉన్నాయి. చదువుదాం. 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7:14. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారిని ఆయన సేవించినట్లు ఆధిపత్యము మహిమయు ఆయనకి ఇవ్వబడ్డది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి నిలిచే ఉంటుంది. ఆయన రాజ్యము ఎప్పటికీ ఎన్నటికి కూడా లయము కానేరదు. ఇంకొక మాట కూడా 18వ వచనం, అదే అధ్యాయం 18వ వాక్యం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్య అధికారము పొందుదురుగాక, యుగ యుగములు యుగాంతం వరకు వారు పరిశుద్ధులు రాజ్యము ఏలుదురుగాక. ఆమేన్. 27వ వచనం, అదే అధ్యాయం. ఆకాశమంతటిలో క్రిందనున్న రాజ్యములు అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందునుగా. ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుంది, హల్లెలూయా. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలని, ఆయన ప్రభుత్వంలో నువ్వు అధికారిగా ఉండాలని, ఆయన రాజ్యములో నువ్వు నేను ఏలుబడి చేయాలని, లోకములో నుండి పాపములో నుండి శపితమైన అనుభవాల్లోంచి యేసయ్య మనల్ని విడిపించాడు. కనుక ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా చేసుకుని యాజక రూపమైన రాజ్యముగాను ఆయన స్వకీయ సంపాద్యముగాను ఆయన చేసుకున్నాడు. ఆయనకు మనకు ఏమి కావాలో అన్నీ మనకు అనుగ్రహించబడాలంటే మొదట ఆయన నీతిని రాజ్యమును ఆయన ప్రజలమైన మనం వెదకాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. ఆయన రాజ్యములో మనం ఉండాలంటే విశ్వాసులమై ఉండాలి, విశ్వాసముతో పోరాడాలి. విశ్వాసమును బట్టి విశ్వాసులు పట్టి విశ్వాస వీరుల పట్టికలు చూస్తే విశ్వాసమును బట్టి వాళ్ళు రాజ్యాన్ని జయించారు, కొరడా దెబ్బలు తిన్నారు, జాగరణలు చేశారు, ఖడ్గదారులు తప్పించుకున్నారు, అగ్ని మంటలు చల్లార్చారు. విశ్వాసమును బట్టి వాళ్ళందరూ రాజ్య నివాసులుగా తీర్చిదిద్దబడ్డారు. ముగింపులో మనం చూస్తుంటే మనమందరం కూడా గొర్రెల స్వభావం కలిగిన వారమై, గొర్రెలు వంటి అనుభవం కలిగిన వారమై, గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలు వెనకాల వెంబడిస్తూ ఉంటాయి. అలాగే కాపరి అయిన యేసయ్యను గొర్రెలమైన మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మన ముగింపును నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సింహాసనమందు కూర్చున్నవాడై గొర్రెలను మేకలను వేరుపరిచి గొర్రెలమైన మనల్ని కుడివైపు నిలిపి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఆమేన్. ఆ రాజ్యములో నీవు నేను ఉండాలంటే రాజ్య పాలన పద్ధతుల ప్రకారంగా నడవాలి, నియమ నిబంధనల ప్రకారంగా నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, తల వంచండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభువా, నీ రాజ్య వారసులుగా చేయండి, నీ రాజ్య నివాసులుగా చేయండి, నీ రాజ్య నివాసులుగా చేయండి, నీ రాజ్య నివాసులుగా చేయండి. యేసయ్యా, యేసయ్యా, నీ రాజ్య నివాసులుగా చేయండి అయ్యా.
నీ రాజ్యములో ప్రభువా నీ బిడ్డలమైన మేము ఉండాలి, నీ రాజ్యము కొరకు మేము నిలబడాలి, నీ రాజ్యము కొరకు ప్రభువా మేము విశ్వాసములో సాగిపోవాలి, నీ రాజ్యము కొరకు నీ రాజ్య పాలన పద్ధతుల్లో మేము నడవాలి. ప్రార్థన ప్రార్థన, ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోవాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నీకు స్తుతి స్తుతి స్తుతి. ప్రభువా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేయండి అయ్యా. మీరిచ్చే అధికారం మాకు ఇవ్వండి ప్రభువా. రాజ్య పాలనా పద్ధతుల్లో మమ్మల్ని నడిపించండి. యాజక రూపమైన రాజ్యముగా మమ్మల్ని సిద్ధపరచండి. మా అవసరాల కొరకు మేము ఎగిరి పడుతున్నాం, కానీ ఎన్నో అవసరాల కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ మీ నీతిని రాజ్యాన్ని వెదకాలని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని మీరు సెలవిస్తూ వచ్చారు. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రము నాయనా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి. ఈ పునరుద్ధానపు వేళ రాజ్యమును గురించి అనేక విషయాలు, అధికారము గురించి అనేక విషయాలు, రాజ్య పాలనా పద్ధతుల విషయంలో మేము ఎలా నడుచుకోవాలో చక్కటి విషయాలు బోధిస్తూ వచ్చారు. ఈ విశ్వాస యాత్రలో మేము తొట్టిల్లిపోకుండా, సన్నగిల్లిపోకుండా ముందుకు నడిపించబడాలని తెలియపరుస్తూ వచ్చారు. మీరు మాట్లాడే ప్రతి మాట కొరకై స్తోత్రాలు. మా బిడ్డల్ని యాజక రూపమైన రాజ్యముగా సిద్ధపరచండి, పరిశుద్ధ జనముగా చేయండి, మీ సొత్తుగా మార్చుకోండి, మీ రక్తం చేత కడగండి. నీ రాజ్య పరిపాలన పద్ధతుల్లో మా బిడ్డలందరినీ నడిపించి మీ రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.